కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఎస్సీ సప్లాన్ నిధులు విడుదల చేయడంలో విఫలమైందని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు మున్నప్ప మహేష్ అన్నారు. కర్నూలు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దళిత హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఎన్నికల ముందు దళితులకు ఎస్సీ సప్లాన్ నిధులు ప్రవేశపెట్టి ఎస్సీలను ఆదుకుంటామని చెప్పి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఎస్సీలను మరిచి మోసం చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ సప్లాన్ నిధులు విడుదల చేసి ఎస్సీలను ఆదుకోవాలన్నారు. అమలు చేయాలి కోనే రంగంలో పూర్తి పరిస్థితులు అమలు చేయాలి. అమలు చేయాలి కోనే రంగంలో పూర్తి పరిస్థితులు వెంటనే అమలు చేయాలి కోనే రంగంలో పూర్తి పరిస్థితులు వెంటనే వెంటనే అమలు చేయాలి. ఎస్సీ ప్లానింగ్ వెంటనే వర్ధిల్లాలి దళిత హక్కుల పోరాట సమితి, వర్ధిల్లాలి దళిత హక్కుల పోరాట సమితి, వర్ధిల్లాలి దళిత హక్కు పోరాట సమితి విడుదల చేయాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా మరి దళితుల సంక్షేమం కోసం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం చెందడం జరిగింది. ముఖ్యంగా దళితుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి సప్లాన్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకు సంబంధించి తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా మరి ఎన్ఎఫ్డిసికి సంబంధించినటువంటి నిరుద్యోగ దళిత యువకులకి మళ్ళీ భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసినటువంటి దీన్ని కూడా మరి అమలు చేయాలని, అదేవిధంగా మరి దళితులకు భూమి లేని దళితులకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకు సంబంధించి గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారు. కానీ వాటిని ఇతర సంక్షేమ పథకాలకు మళ్ళించి ఆ రకంగా వైఎస్ఆర్ ప్రభుత్వం దళితులకు ద్రోహం చేసింది. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం కూడా సంవత్సరాల అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు కూడా ఎన్ఎస్ఎఫ్డి స్కీమ్ నిధులైతేనేమి అట్లాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులైతేనేమి కూడా ఇంతవరకు ఆ ఊసేత్తడం లేదు. ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి అది మధ్యలో ఆగిపోయింది. మరి ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పైన స్పందించకుండా ఉండడం చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు